నిర్మల్ డిఎస్ఓ సస్పెన్షన్, డిఎం డిటిల పైన కొరడ. ధాన్యం మిల్లింగ్లో అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలేట. ఏసీబీకి చిక్కిన డిఎంఓ 30,000 లంచం తీసుకుండగా పట్టుబడిన ఆదిలాబాద్ వైద్యాధికారట. వాస్తవానికి ఈయన ఏజ్ చూడండి శ్రీకాంత్ గారు, ఒక 55 సంవత్సరాలు ఉంటే ఈయన జీతం వచ్చి 2 లక్షల రూపాయల నుంచి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఉంటాయి శ్రీకాంత్ గారు. ఈయన 30,000 అంటే గడ్డి తినడానికి అలవాటు పడి 30,000 లంచం తీసుకుంటే ఇప్పటికీ పిల్లలు పెద్దోళ్ళై బీటెక్ ఏదో చేసి జాబులలో ఉంటారు మిత్రము. లేకపోతే ఈయనకున్న ఒక అధికారి కాబట్టి ఒక అమెరికను ఆస్ట్రేలియాను పంపించి పిల్లల్ని సెటిల్ చేసి బిడ్డ పెళ్లి చేసి కొడుకుని హైదరాబాద్కు పంపించే ఉంటాడు వాస్తవానికి ఈయన ఏజ్కు ప్రకారం అయితే, అంతే కదా. రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు. అయితే అటువంటి వ్యక్తి ఇలా 30,000 లంచం తీసుకుంటే ఆయన ఎన్రోల్ చేసిన సర్వీస్లో రిమార్క్ ఉంటుంది కదా, ఆ పెన్షన్ రకరకాల పంచాయతీలు ఉంటాయి కదా, అవుతాయి కదా. ఏం లాభం ఇది? ఎందుకు ఇంత కక్కుర్తి పడతారు నాకైతే అర్థం కాదు. గవర్నమెంట్ జీతాలు చాలని 1,00,000 2 లక్షలు ఇచ్చినాక కూడా వీళ్ళకు రకరకాల పంచాయతీలు ఉంటాయి శ్రీకాంత్ గారు, అవి కూడా వస్తాయి. అదే లంచాలకు కక్కుర్తి పడి వీళ్ళు అంటే మన టీఏలు బిఏలు ఆ బిల్లులు ఈ బిల్లులు అందులో ఇలా బొచ్చడు వస్తాయి అన్ని. ఇప్పుడు 2 లక్షల రూపాయల జీతం అంటే రోజుకి ఎంత పడుతుంది? అవును, రోజుకు 5,000 6,000 రూపాయలు పడుతుంది. 6 మూలు 18, రోజు 7,000 రూపాయలు పడుతుంది. రోజు 7,000 రూపాయలు నువ్వు చేసే పని ఏంది? అందులో సెలవులు ఉంటాయి. ఇంటికాడ 7,000 రూపాయలు నువ్వు రోజు 1,000 రూపాయలు, రోజు 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా నువ్వు కాలు మీద కాలేసుకొని తిరిగే అది ఉంటుంది. వాళ్ళకు జ్ఞానం ఉండదు శ్రీకాంత్ గారు, డబ్బులు ఉంటాయి కానీ ఏం చేయాలో అర్థం కాదు. నిజంగానే ఈ రేంజ్లో ఉన్న అధికారులు అసలు ఎందుకు అలా చిన్న చిన్న వాటికి లోన్ ఇట్లా అవుతారు? ఇప్పుడు లాస్ట్కి అయితే మిగిలింది ఏంది? ఆయనకు సస్పెండ్ అయ్యి విలువ పోతుంది. అదే కదా.